సారా ప్యాకెట్. అమ్మ నాన్న ఒక సారా ప్యాకెట్ అది ఎందుకు చెబుతున్నంటే, మన జీవితాలు ప్రారంభమయ్యేది చాకిరితో ప్రారంభమవుతాయి. ప్రతి ఒక్కళ్ళు పేదవాళ్ళు. మగవారు చనిపోయేది మద్యానికి బానిసై చనిపోతారు. ఆడవాళ్ళు చాకిరి చేసి చేసి చచ్చిపోతారు. కష్టం, సుఖం, దుఃఖం మనిషికి ఎక్కడి నుంచి వస్తాయంటే మన వల్లనే మన ఇంటి వాళ్ళకి వస్తాయి, బయట వాళ్ళ వల్ల మనకు వస్తాయి. ఇన్ని రకాలుగా వచ్చే కష్టాల్లో తప్పించుకోవడం అనేది సాధ్యం కాదు. కొన్ని కష్టాలు తప్పించుకోవడం అయితే మన సాధ్యమైంది. అవి ఏంటంటే, ఎక్కువ ఆశపడటం, దురాశపడి సాధించాలని మూర్ఖత్వంగా ముందుకు పోవటం, నువ్వు సాధించే టైంలో ఇంట్లో వాళ్ళని కష్టపెట్టడం, నువ్వు సాధించే కల్లా ఇంట్లో వాళ్ళు చాలా వరకు గుళ్ళైపోయి ఆరోగ్య పరిస్థితులు క్షీణించి నువ్వు ఎదగటానికి తోడ్పడతారు. ఈడేమంటే శుభ్రంగా మంచి పెద్ద ఉద్యోగం చేసుకొని హాయిగా ఉంటాడు. తల్లిదండ్రుల ఆరోగ్యం పాడైపోయి ముసలివారయ్యి బిక్కు బిక్కు అనుకుంటా ఇబ్బంది పడుతుంటారు. అతను ఎన్ని విధాలుగా ఏదో రకంగా పైకి తెద్దామని ఆలోచన, ఆరోగ్యపరంగా చేద్దామన్నా కానీ అవయవాలు అవిసిపోయిన తర్వాత మనం ఎంత గాలి కొట్టినా వాటికి ఉపయోగం ఉండదు. ఫ్రెండ్స్, ఎదగాలి, ప్రతి ఒక్కడు ఎదగాలి, కానీ అమితమైన ఆలోచనతోటి ఎదుటివాడికి, ఎక్కువ స్తోమత ఉన్న వాడితో పోటీపడి మనం ఎదగాలనుకోవటం చాలా మూర్ఖత్వం. ఎవడికి అవకాశం వచ్చిన దాన్ని బట్టి వాడు ఎదుగుతాడు. ఒక తల్లి, ఒక తండ్రి బాగా కష్టపడి ప్రతి పిల్లగాన్ని సంతోషంగా జీవితాన్ని ముందుకు నడిపించాలని అనుకుంటారు, కష్టపడతారు. కానీ ఈడేంటంటే బాగా చదువుతాడు, బాగా చదివి ఒక ఉద్యోగం తెచ్చుకొని హ్యాపీ లైఫ్ తోటి ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళు దీనస్థితిలో ఉన్న వారి అలవాట్లు వేరు. ఇంకా రూపాయి దగ్గర ఖర్చు పెరగటం వల్ల వాళ్ళ అలవాట్లు వేరుంటాయి. వాళ్ళు తల్లిదండ్రులేమో, నా కొడుకు ఇప్పుడు మనం 100 రూపాయలు పని చేస్తున్నాం, రోజుకి 500 రూపాయలు పని చేస్తున్నాం, మా వాడు నెలకు 1,00,000 రూపాయలు సంపాదించాలని ఆరాటంతో వీళ్ళు ఉంటారు. వీళ్ళుండి కష్టపడి చదివిస్తారు. కానీ వీళ్ళు అనుకున్నట్టుగా నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తాడు కొడుకు. సంపాదించిన తర్వాత వాడి పిల్లగాలని నెలకి 10 లక్షలు సంపాదిద్దామనే ఆశతోటి ప్రేమగా వాడికి పుట్టిన కొడుకుల్ని వాళ్ళని చూసుకుంటారు, కానీ తల్లిదండ్రులని అంత ప్రేమగా పట్టించుకోరు. అంటే ఇక్కడ విషయం ఎక్కడొచ్చిందంటే, రూపాయిని 2 రూపాయలు చేద్దామని తండ్రి అనుకుంటాడు, కొడుకు 100 రూపాయలని 1000 రూపాయలు చేద్దాం అనుకుంటాడు. అట్టానే 1000 రూపాయలని మనోడు 1 కోటి రూపాయలు చేద్దామని ముందుకు వెళ్తూనే ఉంటారు. ఇట్లా వెళ్ళే క్రమంలో మన చుట్టూ ఉన్న ప్రకృతిని చెడగొడతారు, జనాల మనశ్శాంతిని పోగొడతారు. బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టాలని మనకున్న ప్రకృతిలో ఉన్న కొండలనే పలగొడతారు. ఆదాయం పెరగడం కోసం ఎలాంటి అవకతవకలను చేస్తారు.
పచ్చడి మెతుకులు వేసుకొని తింటే వెళ్ళిపోయా మనకి ప్రతిరోజు మాంసం కావాలనుకుంటాడు. ఉన్నత స్థితికి వెళ్ళిన కొనికి చుట్టూ ఉన్న జనానికి, ప్రకృతికి మొత్తానికి ఇబ్బందికరమే తప్పితే మానవాళికి ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అన్నారు. ఉన్నత స్థితికి ఎదగాలని ప్రతి ఒక్కళ్ళు ఆరాటపడుతున్నారే కానీ మన ప్రకృతిని, మన నీటిని, ఎదుటి మనిషిని ఆరోగ్యపరంగా అన్ని రంగాల్లో అన్ని రకాలుగా వెనకబడేస్తున్నారని ఎవరికి తెలియదు. దేశాలు తిరిగి వచ్చిన ప్రతి ఒక్క జనం కూడా అక్కడ బాగుంది ఇక్కడ బాగుంది అని అంటారు కానీ మన దేశంలోకి వచ్చే కల్లా మనం మన దేశానికి ఏం చేసినాం అనేది ఎవరికీ తెలీదు. మనకు కావాల్సిన రూపాయి మనం ఎదగటం కావాలి. ప్రతి రంగంలోనూ అవకతవకలు ఉంటాయని అందరికీ తెలుసు. తల్లి తండ్రి తన కొడుకు ఎదగాలని ఆలోచిస్తాడు, వాడు మంచిగా ఉండాలని ఆలోచిస్తాడు.